హాయ్ గైస్, బిగ్గెస్ట్ రైవలరీ అయిన ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య ఫిబ్రవరి 23వ తేదీన దుబాయ్ వేదికగా మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్ కి సంబంధించిన మ్యాచ్ డీటెయిల్స్, ఇరు జట్ల మధ్య హెడ్ టు హెడ్, ఇండియన్ టీం ఒక టీమ్ అనాలిసిస్, ఇంకా అలాగే ప్లేయింగ్ లెవెల్ లో చేంజెస్ గురించి ఈ వీడియోలో చూద్దాం. ఒకవైపు ఈ మ్యాచ్ పాకిస్తాన్ కి డువా డే మ్యాచ్. ఈ మ్యాచ్ లో కనుక ఓడితే పాకిస్తాన్ సెమీఫైనల్స్ నుంచి దూరం అవుతుంది. అలాగే మరోవైపు ఇండియన్ టీం కి ఈ మ్యాచ్ రివెంజ్ మ్యాచ్. అదే విధంగా ఇండియన్ టీం ఈ మ్యాచ్ గెలిస్తే గనక సెమీఫైనల్ కి అయితే చేరుకుంటుంది. సో ఈ మ్యాచ్ అనేది ఇరు జట్లకి పక్కా గెలవాల్సిన మ్యాచ్. ఇంకా దుబాయ్ పిచ్ మీద బ్యాట్స్మెన్స్ కనుక టైం స్పెండ్ చేయగలిగితే మంచిగా స్కోర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా అలాగే ఫాస్ట్ బౌలర్స్ గుడ్ లైన్ అండ్ లెంత్ లో బౌలింగ్ వేయగలిగితే వికెట్స్ తీసే అవకాశం అయితే ఉంటుంది. సో మా ఇండియన్ బ్యాటర్స్ ఫస్ట్ 30 ఓవర్స్ వికెట్స్ పడకుండా జాగ్రత్తగా ఆడగలిగితే ఈ మ్యాచ్ లో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకా ఇరు జట్ల మధ్య హెడ్ టు హెడ్ చూసుకుంటే మొత్తం 135 మ్యాచ్లు జరగగా అందులో ఇండియా 57, పాకిస్తాన్ 73 మ్యాచ్లు గెలిచాయి. 5 మ్యాచ్లు మాత్రం నో రిజల్ట్ గా ముగిశాయి. ఇరు జట్ల మధ్య లాస్ట్ 10 ఓడిఎస్ చూసుకుంటే ఇండియా 8, పాకిస్తాన్ 1 మాత్రమే గెలిచింది. ఛాంపియన్ ట్రోఫీలో హెడ్ టు హెడ్ చూసుకుంటే మొత్తం 5 మ్యాచ్లు జరగగా అందులో 2 ఇండియా, 3 పాకిస్తాన్ గెలిచింది. ఇంకా మ్యాచ్ అనాలిసిస్ లోకి వస్తే మన ఇండియన్ టీం పాకిస్తాన్ ని సింపుల్ గా తీసుకోకూడదు. ఎందుకంటే మన ఇండియా కంటే దుబాయ్ పిచ్ మరియు కండిషన్స్ అనేవి పాకిస్తాన్ కి బెటర్ గా తెలుసు. ఎందుకంటే పాకిస్తాన్ కి దుబాయ్ అనేది సెకండ్ హోమ్ గ్రౌండ్. ఈ మ్యాచ్ లో కనుక మన ఇండియన్ టీం ఫస్ట్ బౌలింగ్ చేస్తే పాకిస్తాన్ బ్యాటర్స్ అయిన బాబర్, రిజ్వాన్ మరియు సల్మాన్ ని వీలైనంత త్వరగా అవుట్ చేయాలి. ఒకవేళ వాళ్ళు సెటిల్ చదివితే గనక మంచిగా స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. పాకిస్తాన్ ని 300 కంటే తక్కువ స్కోర్ కి కట్టడి చేయగలిగితే ఈ మ్యాచ్ లో మన ఇండియన్ టీం ఈజీ గెలిచే అవకాశం ఉంటుంది. ఒకవేళ మన ఇండియన్ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే గనక 300 పైగా స్కోర్ చేస్తే అడ్వాంటేజ్ అవకాశం ఉంటుంది. ఇంక ఈ మ్యాచ్ కి పాకిస్తాన్ టీమ్ లో ఫకార్ జమా స్థానంలో ఇమామ్ ఉల్-హక్ ప్లేయింగ్ లెవెల్ లోకి వస్తాడు. అలాగే మన ఇండియన్ టీమ్ లో హర్షిత్ రాణా స్థానంలో లెఫ్ట్ హ్యాండ్ పేసర్ అర్షదీప్ సింగ్ ని ప్లేయింగ్ లెవెల్ లో తీసుకుంటే అడ్వాంటేజ్ అవకాశం ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ బ్యాటర్స్ మాక్సిమం రైట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి ఇన్కమింగ్ డెలివర్ చేసి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. సో ఈ మ్యాచ్ లో మీరు ఏ టీమ్ కి సపోర్ట్ చేయాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.